దేవుని వాగ్దానం. దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా సువార్త ఉజ్జీవ మహాసభలు అనేక ప్రాంతాలు అద్భుతంగా జరిగాయి. రక్షణ, స్వస్థత, విడుదల కార్యాలు మీరు చూశారు. అయితే ఏప్రిల్ నెల 24, ఏప్రిల్ 24, 25, 26, 27 4 దినాలు నారాయణఖేడ్, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో అద్భుతమైన సువార్త ఉజ్జీవ మహాసభలు 4 దినాలు జరగబోతున్నాయి. అనురాధ కళాశాల మైదానం, ఈతక్షిల పాఠశాల, మను రోడ్, అద్భుతమైనటువంటి 4 దినాల సభలు నారాయణఖేడ్లో మొట్టమొదటిసారిగా బహుబలమైన సభలు ఆ ప్రాంతంలో జరగబోతున్నాయి. మేము అడుగు పెట్టడం కాదండి, ప్రభువైన యేసు పరిశుద్ధాత్మ దేవుడు అడుగుపెట్టి అనేక పాపములు ఉన్నవారు మారు మనసు, రోగములతో ఉన్న వారికి స్వస్థత, బంధకములు ఉన్న వారికి విడుదల, చీకట్లు ఉన్నవారు అద్భుతాలు చూడబోతున్నారు. కాబట్టి ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు మీరు ఎవరు మిస్ అవ్వరు. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? మీరందరూ కూడా బాగున్నారా? ఉదయం లేచి ప్రార్థన చేశారా? ఆత్మీయంగా బలం పొందుతున్నారా? ఎంతమందికి ఈ దినం వాగ్దానం మనం కంటిన్యూ చేద్దామండి? ఒకవేళ స్టాప్ చేద్దామా? ఎక్కువైపోయిందా ఎవరికైనా? కానీ ప్రతిదినం నాతో దేవుడు మాట్లాడుతున్నాడు అనేవారు ఒక చిన్న వీడియో చేసి మన వాట్సాప్ నెంబర్ మీ అందరికీ తెలుసు. మరి ఉదయం 5 నుంచి 6 అందరూ ప్రార్థనలో పాలు పొందుతున్నారు. 5 to 6 వర్షిప్లో మీరు అందరూ పాలు పొందాలి. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి మీకు లైవ్ ఇస్తున్నాం. మీరందరూ పాలు పొంది ప్రభుని ఆరాధించి ప్రార్థించి వాక్యం వినండి. ఈ దినం దేవుని వాగ్దానం రిసీవ్ చేసుకుని దినచర్య ప్రారంభించండి. మీ వ్యక్తిగత ప్రేయర్తో పాటు ఎంత బలంగా మీరు ముందుకు సాగుతారో మీకు అర్థమవుతుంది. కష్టము, బాధ, దుఃఖము, వేదన ఇవన్నీ అనిపిస్తుంది. ఎందుకు ప్రభా ఈ జీవితం ఏమైపోతుంది, ఎటుపోతుంది అని భయం అనిపిస్తుంది. కానీ దేవుడు అన్యాయం చేయడండి, అన్నీ మంచి. ప్రతిదీ మన జీవితంలో విడుదల, సమాధానం, క్షేమాన్ని ఆయన తిరిగి లేచాడు. ఆయన కార్యాలు జరిగాయి. ఆ వాగ్దానాలు మన పట్ల నెరవేర్చబడబోతున్నాయి. దిగులు పడొద్దు, నువ్వు కృంగిపోవద్దు. మాకెవరు ఏమో చేశారండి, మా కుటుంబం ఇట్లా అయిపోయిందండి. ఎవరో ఏం చేస్తే దేవుడు గమ్మునున్నాడా? ఆయన రక్తం కార్చి ప్రాణం పెట్టినాడు. ఎవరో ఏం చేశారండి, ఎవరో ఏం చేశారండి, మాకు ఇట్లా అమావాస్య రాగానే ఇట్లా ఇద్దండి, లేకపోతే మాకు ఇట్లా మీరు అనుకోకండి, మీ నోటితో అనకండి. ఎవరు ఏమి చేసినా రక్తము కార్చి ప్రాణం పెట్టి నీ కొరకు విమోచన ఇచ్చిన దేవుని ముందు ఏది నీలో పనిచేయదు, అది కూలిపోతుంది. నువ్వు రిసీవ్ చేసుకో వాగ్దానాన్ని. కాబట్టి ధైర్యంగా ఉండు, కృంగిపోవద్దు. ఈరోజు చక్కటి వాగ్దానం చదువుకుందాం. నేను చదువుతున్న రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎంత మంచి మాట అండి, నాకు చాలా ఇష్టం. దేవుణ్ణి ప్రేమించే వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము కూడా సమకూడి మేలుకే అట. అమ్మో, ఇదేంటో మనం అనుకుంటాం. ప్రతిదీ మన మేలుకే అనే మాట కొన్నిసార్లు మనం వాడతాం కానీ ఆనవాయితీగా మర్చిపోతాం. కానీ సమస్తము కూడా నీకు జరుగుతున్నది ప్రతీది నీ మేలుకే, నీ మేలుకే అనుకో. ఇది నా మేలుకే, ఇది నా మేలుకే, ఇది నా మేలుకే, ఇది నా మంచికే, ఇది నా కోసమే. దేవుడు ఎప్పుడు నెగిటివ్ చేయడు, ఆయన పాజిటివ్. నీ పాపము నుంచి, శాపం ఒకటండి, నీ హృదయంలో క్రీస్తుని అంగీకరించని వారు ఎవరంటే అంగీకరించండి. యేసే రక్షకుడు దేవుడని నమ్మి మారు మనసు పొంది బ్యాప్టిజం తీసుకోండి, ఆయన కోసం బ్రతకండి, అంతే. నీ ఇంట్లో రక్షణ లేదా, కుటుంబాలు బాగుపడలేదా, ప్రభు వైపు చూడు. నీ మేలుకు తప్పకుండా. నీ ఇంట్లో ఏదైనా నష్టం, కష్టం, ఇరుకు, ఇబ్బంది, పోరాటం, నింద, అవమానం అన్నీ నీ మేలుకే. ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి ఈరోజు దేవునికి ఇస్తున్న వాగ్దానం, సమస్తము నీ మేలు కొరకు నేను చేయుచున్నాను. కాబట్టి ధైర్యంగా ఉండండి, ఇంకేం భయపడకండి. ధైర్యం తెచ్చుకొని థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేయండి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం లైవ్లో పాల్గొనండి. మా ఫ్యామిలీ కొరకు ప్రేయర్ చేయండి, మీ కొరకు ప్రేయర్ చేసుకోండి, బలం పొందండి. ప్రార్థన చేసుకోండి.
తండ్రి ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు. రక్షణ లేని కుటుంబాలకు రక్షణ, పాపక్షమాపణ. రోగములుతున్న వారికి యేసు పొందిన గాయముల వల్ల స్వస్థత. అయ్యా నేను ఎందుకు ఇట్లా అయిపోయి, నా బ్రతికి ఎందుకు ఇట్లా, నా కుటుంబంలో ఎందుకు ఇట్లా జరిగింది, మాకేంటి అంటున్న వారికి సమస్తము మేలుకని వాగ్దానాన్ని పొందుటకు సహాయం చేయండి. వారికి ఉన్న బంధకములు, అప్పులు, కోర్టు కేసులు, బిడ్డల సమస్యలు, భర్త సమస్యలు, భార్య సమస్యలు, గర్భం లేని స్థితి, నాయన తండ్రి ఏ సమస్యలు, ఇతరితర బంధకములు తొలగిపోయి విడుదల కలగాలి. వివాహం కాని బిడ్డలకు చక్కటి సంబంధాలు, ఉద్యోగం లేని బిడ్డలకు మంచి నాయన ఉద్యోగాలు దయచేయండి. ఆయా పడిపోయామన్న వారిని లేవనెత్తండి. అభిషక్తురాలని వారి బిడ్డల్ని మీరు ప్రొటెక్ట్ చేసి కాపాడండి. భారతదేశాన్ని, ప్రపంచ దేశాలు ఉజ్జీవం నాయన జీవ జలనది పొర్లి పారాల. జాషువా జనరేషన్, ఎస్తేర్ సైన్యం, దెబోరా సైన్యం లేవాలా ప్రభా. కల్వరి పరిచయని మీరు దీవించి నీ దాసుని, నన్ను, నా కుటుంబాన్ని ప్రతి దినము మీరు ప్రొటెక్ట్ చేయండి. మా ప్రియులందరినీ కూడా ఇదిగో ప్రభా, ఈరోజు ఎవరిది మ్యారేజ్ కుటుంబానికి శుభము, దీవెని, వాగ్దానం నెరవేర్చండి. ఎవరిది బర్త్డే అని వారిని ఆశీర్వదించి మీరు వర్ధల చేయమని, మీ సన్నిధి తోడుగా ఉంచమని మరొకసారి బిడ్డలందరినీ దీవిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఎంతమంది ఉదయకాలం ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. ఉదయం 5 నుంచి 6 ప్రార్థనలు మిస్ చేయొద్దు. సాయంత్రం 6 నుంచి 9 ఏ ఒక్కరూ లైవ్ మిస్ కావద్దు. మా కొరకు ప్రార్థించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. నెక్స్ట్ దేవుని బిడ్డలారా, మరి నారాయణఖేడు మీటింగ్స్ ఉంటున్నాయి ఈ నెలలో. జహీరాబాద్ దగ్గర నారాయణఖేడు మీ అందరికీ తెలుసు. మరి ఈ నెల 24, 25, 26, 27 బహుబలంగా దేవుడు జరిగించబోతుండగా అందరూ ప్రిపేర్ అవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.